మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 20వ వచనం. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును, బుద్ధిహీనుడు దాని వ్యయపరచును. విలువగల ధనము మరియు నూనె అనేటువంటి రెండు పదార్థాలు, రెండు విషయాలు, రెండు ఉపయోగకరమైనటువంటి ఈవులు జ్ఞానుల ఇంట ఉంటాయి. జ్ఞానుల ఇండ్లలోనే ఇవి ఎందుకు ఉంటాయి అంటే, ఒకటే విషయం, అతడు జ్ఞాని గనుక వాటి విలువ అతనికి తెలుసు గనుక అవి అతని ఇంట్లో ఉంటాయి. అదే బుద్ధిహీనుడైతే బుద్ధిహీనుడు వాటిని దాచుకోడు, వాటిని వ్యయపరుస్తూ ఉంటాడు. బుద్ధిహీనుడు గనుక దాని విలువ తెలియదు గనుక వ్యయపరుస్తూ ఉంటాడు. విలువగల ధనము అనగా చాలా రకాలైనటువంటి అర్థాలు మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా మనం సమయం అనేటువంటి ఒక విషయాన్ని మనం ధ్యానించాలి, మనం గుర్తించాలి. సమయం అనేది ప్రతి మనిషికి దేవుని ద్వారా అనుగ్రహించబడినటువంటి విలువైన ధనము. మరియు విలువైన ధనము అనగా శరీర సంబంధంగా ధనము మరియు ఆత్మ సంబంధంగా దేవుని వాక్యము. ఈ ధనం ఎక్కడి నుంచి కూర్చబడింది అంటే దేవుని వాక్యంలో నుండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆయన మాటలను ధ్యానిస్తూ వాటిని చదువు వాటిలో ఉన్న విషయాలను మనం గ్రహిస్తూ ఉంటే అది ఒక ధనము, అది విలువైన ధనము. లోకంలో కనిపించేది, అన్ని దేశాల్లో కనిపించేది ధనము, అది ఓన్లీ కరెన్సీ. కానీ ప్రభు ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట విలువైన ధనము అంటే ధనానికంటే మించింది. ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి డబ్బులు కాదు ముఖ్యమైనది, విలువైనది ఒకటి ఉంది. అది ఆత్మ సంబంధమైనటువంటి ధనం, అది విలువైనది, అది దేవుని యొద్ద నుండి మాత్రమే వస్తుంది. అది ఎవరి దగ్గర ఉంటుంది? ఆ విలువైనటువంటి ధనము అంటే జ్ఞానుల ఇంట ఉంటుంది. మరియు నూనె శరీర సంబంధంగా చూస్తే ప్రతి కుటుంబానికి నూనె అనేది చాలా ముఖ్యమైన ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది ఒక నిత్యావసరం కింద మనం చెప్పుకోవచ్చు. నిత్యావసరాలు అనేవి కూడా సమృద్ధిగా ఉండేది జ్ఞానుల ఇంట్లలోనే. ఏమిటి ఈ నూనె అంటే దేవుని పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకి సాదృశ్యం, దేవుని యొక్క అభిషేకానికి సాదృశ్యం. ఇవి ఎక్కడ ఉంటాయంటే జ్ఞానుల ఇండ్లలోనే ఉంటాయి, అజ్ఞానుల ఇండ్లలో ఉండవు. అదే బుద్ధిహీనుడికి ఈ విషయాలు చెప్తే, వాక్యాన్ని వివరిస్తామంటే వాక్యంలో ఇలా ఉంది, తోటివారిని ప్రేమించాలి, పెద్దలను గౌరవించాలి, పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకోవాలి, నీ దేహంతో దేవుని మహిమపరచాలి, నువ్వు రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, నీ పాపాల నిమిత్తం నువ్వు పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందుకోవాలి అనేటువంటి విలువైన ధనాన్ని వారు ఎదుట పెడితే దాని విలువ వారికి తెలియదు కనుక వారు బుద్ధిహీనులు కనుక వాటిని వ్యయపరుస్తారు. అంటే ఒక చెవితో విని మరొక చెవిలో వాటిని వదిలిపెట్టి దాని విలువ ఎరుగని వారుగా వాటిని వ్యయపరుస్తూ ఉంటారు. నూనెను గూర్చినటువంటి ప్రాముఖ్యత కూడా వారు ఎరుగరు గనుక, పరిశుద్ధాత్మ అంటే వెర్రి మాటలు, పరిశుద్ధాత్మ అంటే ఉట్టి అదొక అపోహ, పరిశుద్ధాత్మ అంటే అది అక్రమమని, వ్యర్థమైనటువంటి పరిశుద్ధాత్మను దూషించేటువంటి మాటలు మాట్లాడుతూ బుద్ధిహీనుడు వాటిని విడిచిపెడతాడు. కానీ వాటి విలువ తెలిసినటువంటి జ్ఞాని వాటిని దాచుకుంటాడు. పరిశుద్ధాత్మ నాలో ఉండాలి, ఈ తప్పిదము చేస్తే పరిశుద్ధాత్ముడు నాలో ఉండి వెళ్ళిపోతాడు. సమాధానకర్త అయినటువంటి క్రీస్తు అసమాధానమైనటువంటి క్రియలు వస్తే పరిశుద్ధాత్ముడు, సమాధానకర్త అయినటువంటి దేవుడు నాలో ఉండడు. అపవిత్రమైనటువంటిది నా హృదయంలోకి వస్తే పవిత్రమైనటువంటి ఆయన పవిత్రాత్మ నాలో ఉండదు. అబద్ధం ఆడితే సత్యస్వరూపైనటువంటి ఆత్మ, ఆయన సత్యం గనుక ఆయన నాలో ఉండడు అనేటువంటి భయముతో ఈ జ్ఞాని నూనెను కాపాడుకుంటాడు మరియు విలువైన ధనాన్ని కాపాడుకుంటాడు. ఎప్పుడు వాక్యం వినబడినా శ్రద్ధగా ఆలకిస్తాడు, శ్రద్ధగా వాక్యానుసారంగా జీవిస్తాడు. ఎప్పుడు వాక్యాన్ని చదివినా దానిలో దేవుని యొక్క మర్మం ఏంటి, దేవుని యొక్క భావం ఏమిటి, ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలు ఏంటి, ఈ వాక్యం నాకు ఈ రోజుని ఏం తెలుపుతుంది, ఏమి నేర్పిస్తుంది అనేటువంటి మనసుతో దాన్ని ధ్యానిస్తాడు. ఆ ధనాన్ని హృదయంలో కూర్చుకుంటాడు. ఎవరు అంటే ఈ జ్ఞాని. బుద్ధిహీనుడైతే వాటిని విలువ ఎరగని వాడిగా వ్యయపరుస్తూ, అజ్ఞానిగా వాటిని తుచ్చమైన దానిగా ఎంచి వాటిని నిరుపయోగపరుచుకుంటూ ఉంటాడు, వ్యర్థపరుచుకుంటూ ఉంటాడు. ఇంతకీ ఈ జ్ఞాని అంటే ఎవరు అని మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలోనే 9వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము. అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడమే జ్ఞానం. దేవుని వాక్యాన్ని విని దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అని భయముతోనూ
ఆయన పరిశుద్ధుడు, ఆయన స్తుతికి అర్హుడు అని కీర్తనలతోనూ ఆయన యందు భయము భక్తి నిలిపేవారే జ్ఞానులు. ఒకవేళ యెహోవా యందు భయభక్తులు నిలపకపోతే వారు జ్ఞానులు కాదు, అజ్ఞానులు. కాబట్టి మనిషి జ్ఞానిగా పిలువపడడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, కానీ కేవలం యెహోవా యందు భయభక్తులు నిలిపితే, యేసు క్రీస్తు దేవుడని నోటితో ఒప్పుకొని హృదయం అందు విశ్వసిస్తే ఉచితంగా మీరు జ్ఞానులుగా మార్చబడతారు, ఉచితంగా మీరు నీతిమంతులుగా మార్చబడతారు. మరియు మీకు దేవుని వాక్యం మీ హృదయంలోకి ముద్రించబడుతుంది. దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులు మీ హృదయంలో వ్రాయబడతాయి. పరిశుద్ధాత్మ అనేటువంటి వరం మీలో నివసిస్తుంది, మీకు అనుగ్రహించబడుతుంది. మీరు దేవుని సాక్షులుగా ప్రజ్వలిస్తారు. జ్ఞానుల ఇల్లు మీ ఇల్లు అనేటువంటి మాటను మీ ద్వారా అనేకులు గ్రహించినట్లుగా దేవుడు చేస్తాడు. జ్ఞానుల ఇల్లు అంటే ఎలా ఉంటుంది? జ్ఞానులంటే వీళ్ళు వాక్యానుసారంగా జీవిస్తున్నారు, పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకుంటున్నారు అని. ఇది జ్ఞానుల ఇల్లు అని అనేకులు మీ వైపు చూసి మీరు జ్ఞానులు అని ఎంచి మీ ద్వారా దేవుని వైపు తిరిగేలాగా దేవుడు చేస్తాడు. మరియు శరీర సంబంధంగా కూడా జ్ఞానులు, ఆయన ఏది తక్కువ కానివాడు. జ్ఞానులకు ఆహారం లేదా, ఆయన ఆకలి తీరుస్తాడు. ఏలియా ఆకలితో ఉన్నాడని దేవుడు కాకోలను పంపించి ఏలియాకి ఆహారాన్ని ఇచ్చి ఆకలి తీర్చాడు. ఇజ్రాయేలు ఆకలితో ఉన్నారని ఆయన ఆకాశం నుండి మన్నాను కురిపించి ఆకలి తీర్చాడు. వారు దాహంతో ఉన్నారని బండ నుండి నీళ్లను పంపించాడు. ఉచితంగా వారికి మాంసాహారం తినాలనిపిస్తే వారు నెల పాటు మాంసాహారాన్ని తిన్నట్లుగా తూర్పు నుండి పూరేలను పంపించాడు. మన ప్రభు మన అక్కర్లను స్పష్టంగా ఎరిగినవాడు. ఆయన తన బిడ్డలను ఎప్పుడూ ఆకలితో పండుకొననివ్వడు. దిక్కులేని వారుగా, అనాథలుగా ఆయన వారిని విడిచిపెట్టడు. ఈ వాక్యం వింటున్న వారైనా మీతోనూ నీతోనూ ఆయన చెప్తున్నారు, నేను మిమ్మల్ని విడిచిపెట్టువాడను కాదు. మీరు జ్ఞానులుగా మార్చబడ్డారు, మీరు యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డారు, నా నామంలో మీరు విశ్వాసం ఉంచి ముందడుగు వేస్తున్నారు. మిమ్మల్ని నేను విడిచిపెట్టువాడను కాదు. మీ యందు విలువైన ధనం ఉంది, నూనె ఉంది, వాటిని మీరు ఉపయోగించండి. వాక్యాన్ని చదవండి, పరిశుద్ధాత్మ నడిపింపును మీరు గ్రహించండి. మీరు సర్వసత్యను నడుస్తారు. మీకు ఏది తక్కువ కాకుండా సమస్తము సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. అదే బుద్ధిహీనుడు, అజ్ఞాని, వెర్రివాడైతే ఈ మాటలను తృణీకరిస్తాడు గనక వాడికి వీటి విషయాలు తెలియక గుంతలో పడి, లోయలో పడి, అగాధంలో పడి తన జీవితాన్ని పాతనా స్థాయికి చేర్చుకుంటాడు. కాబట్టి నేటి దినాన క్రీస్తును కలిగి ఉన్నారా? క్రీస్తును ఎరిగి ఉన్నారా? ఆయన ఆత్మతో మీరు నింపబడి ఉన్నారా? వాక్య ధ్యానంలో మీరు ఉదయం సాయంకాలం వేళ నడుస్తున్నారా, వింటున్నారా? మీతోనే మాట. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. సమృద్ధిగా విలువైన ధనాన్ని మీకు ఆయన అనుగ్రహించాడు, నూనెయు మీకు అనుగ్రహించాడు. ఇంకను ఒకవేళ క్రీస్తును ఎరిగిన వారైతే కనుక మీరు నేటి దినాన క్రీస్తు యొద్దకు చేరినట్లయితే మీకును ఆయన విలువైన ధనాన్ని, నూనెయు సమృద్ధిగా ఇస్తాడు. అనగా శరీర సంబంధంగా కావాల్సిన సమృద్ధిని, ధనమును, కుటుంబ అవసరతలను ఆయన తీరుస్తాడు. ఆర్థికంగాను, ఆహార పానీయాల నిమిత్తమును ఆయన అనుగ్రహిస్తాడు. మరియు ఆత్మ సంబంధంగా వాక్యాన్ని, పరిశుద్ధాత్మను మీ ఇంట సమృద్ధిగా ఉంచుతాడు. మన దేహమే ఒక ఇల్లు అనే విషయాన్ని మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తాం. ఈ దేహము జ్ఞానము కలిగినటువంటి దేహముగా, జ్ఞానము కలిగినటువంటి ఇల్లుగా ఉండాలని నేటి దినాన ఆయన సెలవిచ్చి ఉండగా ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి విలువైన ధనముతోనూ నూనెతోనూ మీ ఇల్లు నిండార్లుగా నింపబడి ఆశీర్వదించబడునుగాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కళ్ళు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఇప్పటి వరకు నీ కృపలో భద్రపరిచారు. ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు తండ్రి. విలువైన ధనమును, నూనెయు జ్ఞానుల ఎంట మాత్రమే ఉంటాయని, వాటిని మీరే ఇస్తారని, కేవలం వారు జ్ఞానులైనందున వాటి విలువ ఎరిగి వాటిని కాపాడుకుంటారని, అనగా వాక్యాన్ని, పరిశుద్ధాత్మను కాపాడుకుంటారని, వాటిని విలువను ఎరిగి వాటిని ధ్యానిస్తారని, నడిపింపును పొందుకుంటారని, అభిషేకంతో నింపబడి ముందుకు సాగుతారని తెలియజేశారు. ఒకవేళ బుద్ధిహీనుడైతే వాటి విలువ ఎరుగక వాటిని వ్యయపరుచుకుంటాడని, ఎన్ని విలువైన మాటలు వాని చెవిని పడిన పెడచెవిని పెట్టి వాటిని దుర్వినియోగపరుచుకుంటారని, వాటిని వినియోగించుకోరని, వ్యయపరుచుకుంటారని తెలియజేశారు తండ్రి. కనుక నేటి దినాన్ని వాక్యం వింటున్న ప్రతి వారిని జ్ఞానుల ఇల్లుగా, వారి ఇళ్లను, వారి దేహాలను మీరు మార్చండి. వారి శరీరీతిలో వారి గృహాలను సమృద్ధితో మీరు నింపండి. ఆత్మీయంగాను వారి దేహాలను, దేవాలయంగా ఉన్నటువంటి వారి దేహాలను, ఇండ్లను జ్ఞానుల ఇల్లుగా మార్చి ఈ వాక్యముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపి సమృద్ధిని దయచేసి ఇంకను ఏ కొరతలతో ఉన్నారో ప్రతి కొరతను నీ మహిమాశలను తీర్చి వారిని ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరతను అయ్యా ఇంకా వారికి మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదలను ఇచ్చి సమృద్ధిని దయచేసి
వారి హృదయంలో సంతోషాన్ని, పెదవుల మీద నవ్వును దయచేయమని, రాకడ రాజ్యమునకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకుని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.